యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ఖాతాలపై మళ్లీ డిజిటల్ దాడులు మొదలయ్యాయని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఆరోపించారు. తన వ్యక్తిగత ఇన్స్టాతో పాటు పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా హ్యాక్ కు గురైందని తెలిపారు. దీంతో రెండు ఖాతాలపై నియంత్రణ కోల్పోయానని చెప్పారు. అకౌంట్లను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అభిజిత్ వివరించారు. మెటా రికవరీ ప్రక్రియను ఉపయోగించిన ప్రతిసారి భద్రతా కారణాల వల్ల ఖాతాలను లాక్ చేసినట్లు మెసేజ్ వస్తోందని స్క్రీన్ షాట్లు పంచుకున్నారు. గుర్తింపును నిరూపించి కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలని సూచిస్తోందని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇదే సమాధానం వస్తోందని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై అభిజిత్ దిప్కే ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యంగా అణచివేత సాగుతోందని ఆరోపించారు. తన వ్యక్తిగత ఖాతా పార్టీ పేజ్ హ్యాక్ అవడంతో పార్టీ బ్యాకప్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ను కూడా కాసేపు తొలగించారని మండిపడ్డారు. ప్రస్తుతం తమ ప్లాట్ఫామ్ లు వేటికి తమకు యాక్సెస్ లేదని స్పష్టం చేశారు. ఖాతాలు చేతులు మారడంతో అభిజిత్ తన మద్దతుదారులను అప్రమత్తం చేశారు. ఇప్పటి నుంచి వచ్చే ఏ పోస్టును సీజేపీ అధికారిక ప్రకటనగా భావించొద్దని కోరారు. గతంలోనే ఆ పార్టీ ప్రధాన ఎక్స్ అకౌంట్ను భారత్ లో నిలిపివేశారని గుర్తు చేశారు. ఆ వెంటనే తాము కాక్రోచ్ ఈజ్ బ్యాక్ పేరుతో కొత్త ఖాతాను తెరిచి విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.